ఏం పనులు చేస్తూ ఉంటారు మీరు? ఏం పని చేస్తూ ఉంటారు? ఇంత దారుణమైన పరిస్థితి వస్తాయి అనుకున్నారు ఏ రోజన్నా? ఏదో చేసేది ఉంటే సంవత్సరం మొదలు పెట్టినాడే కూలగొట్టినట్టయితే అప్పు తప్పు తెచ్చుకొని కట్టుకోకపోదు. 15 లక్షలు పెట్టి కట్టినామన్నా, అప్పు తెచ్చాను. నాశనం అయిపోయినా ఉన్నా ఇక్కడికి వచ్చి. బాధ అనిపిస్తలే అన్న ఈ వీళ్ళకు ఓట్లు వేసి ఈ రోజు ఎవ్వరు రాకపోయారు. ఒక్క రాజకీయ నాయకుడు ఇంతవరకు దిక్కు దివనలేదన్నా. ఎట్లున్నారు మనుషులు ఉన్నారు, ఆ మనుషులు అనుకుంటారో మీరు జంతువులు అనుకుంటారో తెలియదన్నా. జంతువులు పెంచుతున్నారు కన్నా బయట నుంచి బయట దేశాలను తీసుకొచ్చి జంతువుల కన్నా అడవిలో వాటర్ పెడతారన్న. ఈ చిన్న అబ్బాయి పాపం ఏడవాలి, వాటర్ లేవు, కరెంట్ అడిగి లేదు, ఏం లేదు, వాటర్ కరెంట్ ఇంత దారుణం చేశారు మమ్మల్ని. చాలా దారుణంగా ఉందన్న. మనం పేరుకు 3 మంత్రులు ఉన్న జిల్లా. మంత్రుల పాత్రే ఉన్నాను. సీనన్న పేరు గెలుస్తున్నాం కానీ సీనన్న మా గుండెల మీద కూర్చుంటా కానీ కళ్ళ కూడా అనలే మేము అనుకోలేము. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మమ్మల్ని ముంచిండన్న ఆయన. ఓటేస్తే మార్పు వస్తుంది అనుకున్నారు. ఓటు మార్పు కాదు, మాకు తెలంగాణ గవర్నమెంటే కొంచెం నయం ఉంది. మేము తెలంగాణ గవర్నమెంటే అనుకున్నాం కానీ దూరం రాలేదు. ఈ ప్రభుత్వం మొత్తం వచ్చి కూల పెట్టారు. మాకు కాంగ్రెస్ వస్తే మాకు ఇల్లు పక్కా ఇల్లు వస్తాయి అనుకున్నాం. మేము కాంగ్రెస్ వస్తే పక్కా ఇల్లు కాదు. రోడ్డు మీద ఉంటే ఇప్పుడు ఆ చిన్న బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటారా? సంవత్సరమే. అయ్యో పాపం. దోమలు కుడతాయి కదా. కరెంట్ లేదు, ఏమి లేదు, తాగటానికి మంచి నీళ్లు లేవు. కనీసం అన్నమన్న వండుకోవడం పరిస్థితి లేదు. వండుకోవటానికి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బయటపడ్డారు. లక్షల ఇంట్లో కుటుంబాన్ని రోడ్డుకి ఇడిచి నువ్వు ఆడికి పోయి బిర్యానీ పెడితే మాకు ఎందుకన్నా? ఉండటానికి గూడు లేకుండా చేసి నువ్వు అన్నం పెడితే తినబుద్ధి అయిద్దా? పొద్దున్న దాకా ఆటో చదువుకొని వచ్చి నైట్ పడుకొని మా తల్లి ఏం ఆలోచిస్తుందో కూడా అర్థం కావట్లా. చిన్నోడిని కనీసం చిన్నోన్న కాపాడుకునే పరిస్థితి లేదా? ఇల్లు కూలగొట్టి అన్నాలు పెడతారు. ఎవరు